హలో గాయ్స్, ఎట్లున్నారు అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను సమ్మర్లో ఊరికి వెళ్తున్నాను అనమాట. ఈ వీడియో సమ్మర్లో తీసింది. మేము ఇప్పుడు పోస్ట్ చేస్తామో ఏమో మాకే తెలియదు. అక్కడ ఉంటుంది మన అక్కతో ఎడిటింగ్ పెట్టుకుంటే. ఇప్పుడు మా అక్కేమో రారా రారా వీడియోలోకి రారా, ప్లీజ్ రా అంటుంటే నాకేమో సిగ్గు అవుతుంది రావడానికి. అందరి ముందు ఏం మాట్లాడతా అని. ఇక్కడ నుంచి కొండూరుకి 1.5 hours పడుతుంది అనమాట. నేను వస్తుంటే అమ్మ అక్క నాన్న ముగ్గురు కలిసి నన్ను దింపడానికి వస్తారు. అక్కడ ఉంటుంది మనతోని. మా అక్క బుక్ చదువుతున్నాను అనుకుంటారా? కాదు, ఓవర్ యాక్షన్ చేస్తుంది బుక్ పట్టుకొని. ఇది మా కుక్క పిల్ల లాస్ట్ టైం తెచ్చి పెట్టిన కాడ నుంచి మా ఇంట్లోనే ఉంటుంది. నేను వచ్చినాక నేను గుర్తుపట్టకుండా హలో ఇస్తలే నా అలిగి పోతున్నా. ఇంట్లోకి పోతుంటే మళ్ళీ అప్పుడు తోగుప్పుకుంటా హలో హలో అని ఇస్తుంది. అప్పుడు హలో ఇస్తుంటే ఇంకా నాకు మంచిగా సరదాగా ఆడుకున్న దాంతో క్యూట్ ఉంటుంది. అది చాలా క్యూట్గా ఉంటుంది. ఫుల్ ఆడుకుంటాం దాంతో ఎప్పుడు. కానీ మా అక్క కుక్క పిల్లకి భయపడుతుంది. ఇలా టీవీలో హ్యాపీ డేస్ సినిమా వస్తుంటే మా అక్క బయటికి రావే అంటే నేను రాను అని గంటలు దాన్నే చూసుకుంటూ కూర్చుంది. కళ్ళు పోసేసి తాగుతున్నాం అందరము. ఇక్కడ ఎక్కడికో వెళ్తున్నాం అనుకోకండి, కార్ దగ్గరికి వెళ్తున్నాం. బ్యాగ్స్ తీసుకురావడానికి వెళ్తున్నాము. వీళ్ళు సాయంత్రం వెళ్దాం అనుకున్నారు కానీ మబ్బులు లేవని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని అనుకున్నారు. ఇక్కడ కుక్కపిల్ల వచ్చి చూస్తుంది ఏం చేస్తున్నామని. ఇక్కడ మేము మామిడికాయలని బ్యాగులకి ఎత్తి పెడుతున్నాము. ఇప్పుడు మేము తోటలోకి వెళ్దాము, ఎందుకంటే కూరగాయలు తీసుకోవడానికి. అప్పటికే దూరంలో మబ్బులు ఉండే, సర్లే అని పోయి కూరగాయలు తెచ్చుకుంటున్నాము. ఇది నిమ్మకాయ చెట్టు. లాస్ట్ టైం వచ్చిన వర్షాలకి గాలికి మొత్తం చెట్లన్నీ వంగిపోయి పడిపోయినాయి. ఇక్కడ మా అక్క నిమ్మకాయలు తెంపుతుంటే చేతికి ఫుల్ ముళ్ళు గుచ్చుకునే అంట, అందుకనే చూసుకొని తెంపాలి. ఇక్కడ మా అక్క నానమ్మ అమ్మ అందరు కలిసి గోంగూర తెంపుతున్నారు. అక్కేమో దానికి కూడా కష్టపడుతుంది పీకడానికి. ఇక్కడ మొత్తం ఎండిపోయిన గడ్డి రోల్ చేసి పెట్టినారు. ఇవన్నీ పశువులకి వేయడానికి పనికి వస్తుంది. ఇక్కడ నేను ఎండుగడ్డి మీదకి ఎండుగడ్డి ఎక్కగానే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టు ఫీల్ అవుతున్నా. అప్పుడే చల్లగాలి వస్తుండే. మా కూరుకుంటుందా నేను కూడా వస్తానే వస్తుంది. అవి రాగానే నాకు ఇన్బ్యాలెన్స్ చెయ్యి అక్కడిక్కడ ఊలాడుతున్నా, ఏడ కింద పడుతున్నా అని భయం అయింది. నిజంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినా ఎవరు ఇంత చేయరేమో. మా అక్క ఫోటోలు స్నాప్లు వీడియోలు అన్నీ తీస్తుంది. ఏమని చెప్పా చెట్టుకి? అదే ఎప్పుడు గాలికి ఏమైంది? ఒకరోజు ఫుల్ గాలి వచ్చింది అనమాట, అన్ని చెట్లు తిరిగిపోయినాయి. మేము స్టార్టింగ్లో వచ్చిన వర్షాలకి తుఫాన్లకి అన్నిటికీ చెట్లన్నీ రూట్స్తో సహా అవతలికి వచ్చి పడిపోయినాయి. ఇది మా పెద్ద మామిడి చెట్టు. ఇక్కడ 2 ఉయ్యాలలు ఉంటాయి. మా అక్క నేను ఎప్పుడు వచ్చి ఇక్కడ ఉయ్యాలలు ఊతాము. ఇక్కడ మా అక్క ఫోటోగ్రఫీ కళలన్నీ ఇక్కడ ప్రయోగిస్తుంది. ఇక్కడ ఈ చెట్టుకి తాడు ముందరు ఉన్నాయి కానీ పైకి వెళ్ళి తీసుకురావడానికి ఎవ్వరు లేరు. మా అక్క నన్నేకి తీసుకురమ్మంటుంది. అప్పుడు వచ్చిన గాలికి ఇక్కడ అన్ని చింతపండు అన్ని రాలి కింద పడ్డాయి. మేము ఒక్కొక్కటి తీసుకొని పొట్టు విరిచి తింటున్నాము. పుల్ల ఉండే. ఇక్కడ చెట్టు కొమ్మలతో ఆడుకుంటున్నా. ఇక్కడ నేను చెట్టు ఈ ఆకులు తెంపుతుంటే అక్కేదో అడిగితే నేను చెప్పలేదని జుట్టు పట్టి పీకుతుంది. ఓకే ఓయ్ ఎంజాయింగ్ చూడరా ఇటు ఇదే పని. మీరు చిన్నప్పుడు తెలుసో లేదో వీటిని కచ్చకాయలు అంటారు. ఈ చెట్టుకి అవతల ముళ్ళు ఉన్నాయి కానీ లోపల 1-2 కచ్చకాయలు కనబడతాయి. మేము లాక్డౌన్లో ఫుల్ ఆడేది కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోయినాము. ఇవి సెల్స్ లోపల పల్స్ ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి. ఇంత ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూసినప్పుడు మేము ఊరుకుంటామా, ఇంక అన్నీ తీసి పీకి పెట్టినాము. అప్పటికే వెదర్ మొత్తం పీస్ఫుల్ అయిపోయింది. ఇది మామిడి పళ్ళు, చిన్న మామిడి పళ్ళు ఉన్నాయి దీనికి. ఇదేమో మునగ చెట్టు పూత ఇట్లుంటుంది. మేము ఇంటికి వెళ్ళే టైంకి మబ్బులన్నీ మా దగ్గరకు వచ్చేసినాయి. చల్ల గాలి, పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండే. మాకేమో పెద్ద ఓవర్ ఎగ్జైట్ అయిపోతుంది. వర్షం పడే ముందు క్లైమేట్ ఆ మట్టి వాసన భలే ఉంటుంది కదా. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. తోటల నుంచి ఇంటికి చాలా దగ్గర.
ఈ కుక్క పిల్ల ఏడుందో అని చూస్తున్నా. సినిమాలో చూపించినందుకు ఇంటికి రాగానే ఉరికొస్తుంది కదా, అట్లా ఉరికొస్తుందేమో అని చూస్తున్నా, కానీ రాలే. ఇక్కడ నాన్న నేను క్రికెట్ ఆడుతున్నాము. నేనేమో 6 4 కొడుతున్నా. ఈడ మా కుక్క పిల్ల వచ్చింది. మా కుక్క పిల్ల అక్క దగ్గరకు వస్తే భయపడిపోతుంది. చూసి కదా మా అక్క భయపడుతుంది. అప్పటికే మొత్తం మబ్బులో క్లైమేట్ చల్లగా ఉండేసరికి మా నాన్నమ్మ మాకు వడియాలు వేసి పెట్టింది. ఇంకా ప్లీజెంట్గా వడియాలు తినుకుంటా హాయిగా కూర్చున్నాం అవతల. చూసి కదా మబ్బులు అంతా బ్లాక్ కలర్గా అయిపోయినాయి. ఇప్పుడు అందరం అవతలనే కూర్చున్నాము. కరెంటు కూడా పోయిన ఉంటే ఇక్కడ మొత్తం ఉరుములు మెరుపులు అన్నీ వస్తున్నాయి. మనం అంటే ధైర్యవంతులము. మా అక్క ఏమో కొంచెం భయపడింది. ఇంకా నైట్ వర్షం కూడా ఫుల్ దంచి కొట్టింది. మేము క్యాండిల్ పెట్టుకొని డిన్నర్ చేసినాము. ఇంకా వర్షం తగ్గినాక నానమ్మ అక్క ఇద్దరు కలిసి వెళ్ళి బర్రపాలు తీసుకురావడానికి వెళ్తురు. ఇంకా పొద్దున్న లేవగానే స్కై అంతా క్లియర్గా ఉండే, ప్లీజెంట్ ఉండే, అసలు ఫుల్ బాగుంది. ఇంకా నేనేం మాట్లాడాను మీరే చూడండి.